నమస్తే అండి పంతులు గారు. చావా గురించి మీ మాటలో చెప్పండి. చూడండి, మరాఠా యువరాజు ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నారో వారి కుమారుడు ధర్మస్థాపన కోసం, ధర్మం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి మహానుభావుడు సంభాజీ మహారాజు గారు వారి జీవిత చరిత్రను ఛావా అనే పేరుతోని హిందీలో నిర్మించడం జరిగింది. అక్కడ ఈ సినిమా విజయవంతంగా పూర్తి చేసుకొని చాలా విజయవంతమై కోట్లాది రూపాయల డబ్బును సేకరించి కలెక్షన్స్ రూపంలో ఇప్పుడు తెలుగునాట కూడా తెలుగులో డబ్బింగ్ అయ్యి విడుదలయ్యింది. ఈ సినిమా తొలి 4 రోజుల్లోనే అన్ని రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు దూసుకెళ్ళింది. ఈ చిత్రం దూసుకెళ్లడమే కాదు, కలెక్షన్స్ పరంగా కూడా అనేక రికార్డులను స్థాపించుకుంటూ ముందుకు వెళ్తోంది. చావా చిత్రం కలెక్షన్ల పరంగా మాత్రమే కాదు, ఒక ధర్మస్థాపన కోసం మనం అందరం ప్రతి హిందువు చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే మన హిందూ ధర్మం కాపాడటం కోసం మన రాజులు మహారాజులు తమ ప్రాణాలను త్యాగం చేసేందుకు మొఘలుల ముందు ఏమాత్రం తల వంచకుండా ప్రాణత్యాగాలు చేసిన చిత్రాలను మనం ఈ ఛావాలో చూడవచ్చు. అలాంటి చిత్రాన్ని ప్రతి ఒక్కరం ఆదరించాల్సిన అవసరం ఉంది. మనం ఎన్నో చిత్రాలు చూస్తూ ఉంటాం, వాటిలో ద్వంద్వార్థాలు, బూతు పదాలు, బూతు చిత్రాలు ఎన్నెన్నో ఉంటాయి. అలాంటి చోట ఇలాంటి ఛావా లాంటి దేశభక్తి చిత్రము, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి చిత్రము, ఒక ధర్మ సంస్థాపన కోసం ఉద్దేశించినటువంటి చిత్రాన్ని చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఇక్కడ మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది.